మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరో ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరో ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ నిర్ధనకు ఏర్పాటు చేయదని వాక్య భాగము ఆది కాండము 42వ అధ్యాయము 26 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 42వ అధ్యాయము 26 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినవి. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ధాన్యము కొనుటకు ఐగుప్తుకు వచ్చిన ఈ యాకోబు యొక్క కుమారులు వారు తిరిగి ప్రయాణం అవుతున్నారు. వారు వచ్చిన పని మరి పూర్తి చేసుకుని మరి ఏదైతే షరతులు కలిగి ఇబ్బందులు ఎదుర్కొని యోసేపు యొద్ద నుండి వారు తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు అవి వారి యొద్ద ఉన్న స్థితిని ఇక్కడ గుర్తు చేశాడు. 25వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రోకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములను వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చాను. అతడు వారి ఎడల ఇట్లో జరిగించాను. మరి సొంత సహోదరులే కాబట్టి వారికి ఏ కష్టమో నష్టమో లేకుండా యోసేపు కఠినంగా ప్రవర్తించిన వారిది వారికి ఇప్పించి వారిని పంపించాడు. అయితే వారు తాము కొనిన ధాన్యమును మరలా గాడిద మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కొన్న వాటిని వాళ్ళు ఆ గాడిదల మీద ఎక్కించుకుని వెళ్ళిపోతుంటే, అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అవి అతని గోనెలో మూతిలో ఉండేది. కాబట్టి ఇక్కడ ఏది కూడా నష్టం కలగకుండా, ఏది ఇబ్బంది కలగకుండా, మరి ఇక్కడ ప్రయాణము కొరకు వారు సిద్ధపరచుకున్న వాటిలో మరి ఏది కూడా వాళ్ళు పోగొట్టుకోకుండా యోసేపు వారికి సమృద్ధినిచ్చాడు. అయితే అప్పుడు అతడు నా రోకలు తిరిగి ఇచ్చివేసి నారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసనని ఒకనితో ఒకడు చెప్పుకొనది. అంటే వారు ఊహించనిది, వారు అనుకొననిది, వారి పట్ల దేవుడు జరిగించిన విషయాన్ని ఇక్కడ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అంటే దేవుని పక్షాన దేవుని మాటకు లోబడిన యోసేపు మరి సహోదరుల పక్షాన న్యాయం జరిగించిన వాడిగా ఇక్కడ వాక్యంలో మనకి కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ వారు కనాను దేశమందున్న తన తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినవి యావత్తును అతనికి తెలియజేసిరి. ఏదైతే జరిగిందో ఆ ప్రయాణం తర్వాత వారు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులు వారిని ఎలాగా ప్రశ్నించారో ఇవన్నీ కూడా తిరిగి తండ్రికి చెప్తున్నారు. ఏమని? ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూడవచ్చిన వారమని అనుకునేను. ఇక్కడ తన తండ్రితో చెప్తున్నారు. ఏమని? యాకోబుతో, ఆ దేశ ప్రధాని అంటే ఆ దేశమున ప్రభువైన వాడు మాతో కఠినంగా మాట్లాడాడు, మేము ఆ దేశాన్ని వేగు చూచి వచ్చిన వారమని అనుకున్నాడు అంటూ
అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కామని వారు చెప్పుకుని, ఇక్కడ ఏమన్నాడు, 12 మంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు. మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. ఏదైతే వారు చేసిన పని, ఆ తమ్ముడిని అక్కడ తండ్రి దగ్గర పెట్టి కనాను దేశంలో వచ్చారో, ఈ విషయాలన్నీ కూడా అక్కడ అధికారికి, ఎవరో ఆ దేశపు ప్రభు అయిన వానికి ఈ విషయాలన్నీ చెప్పి, అక్కడ వారు జరిగిన సంఘటనని తండ్రికి చెప్తున్నప్పుడు, ఆ 12 మంది సహోదరుల్లో ఒకడు మా తండ్రి అంటే ఒక 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 తండ్రి కుమారులమని, ఒకే సంతానమని, ఒకడు లేడని, మరి మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని చెప్పి, ఈ విధంగా చెప్పి అక్కడ వారు జరిగిన సంఘటన అంతటిని తండ్రికి వివరిస్తున్నారు. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూసి, మీరు యథార్థవంతులని దీనివల్ల నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకరిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయాడు. అంటే ఒక పని చేయండి, మీలో ఒకరిని నా దగ్గర ఉంచి మిగతా వాళ్ళందరూ మీ దేశంలో ఉన్న కరువు, మీ కుటుంబంలో ఉన్న కరువు పోవడానికి కావలసిన ధాన్యాన్ని కొనుక్కుని తిరిగి వెళ్ళిపోండి అని చెప్పిన మాట గుర్తు చేసి, నా యొద్దకు ఆ చిన్నవాడిని తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పాననేది. కాబట్టి ఇక్కడ మరలా మేము ఆ చిన్నవాడిని తీసుకుని అక్కడికి వెళ్తే, అప్పుడు ఆ యొక్క అధికారి మా మీద కనికరబడి, మేము అక్కడ వ్యాపారం చేసుకోవడానికి, అక్కడ ఉండడానికి కావలసిన వాటన్నిటినీ ఆయనే మాకు సమకూరుస్తానని చెప్పాడని వారు తండ్రికి తెలియజేశారు. ఇదని వెళ్ళారా, దేవుని మాట యందు, దేవుని వాక్యమందు, దేవుని యొక్క పని యందు యథార్థత కలిగిన వాడే యోసేపు. కాబట్టి యోసేపు ఏ పని చేసినా అది దైవ చిత్తానుసారమైనదే తప్ప మానవ ఆలోచన, మానవ తలంపు కాదు. మరి సహోదరుల విషయంలో కూడా నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించమని దేవుడు చెప్పినట్లుగా ఆ సహోదరులకు ఇవ్వవలసిన దాన్ని, రావలసిన దాన్ని ఇచ్చి పంపించాడు. రెండోదిగా ఆ చిన్నవాడిని తీసుకుని రమ్మన్నాడు. ఎందుకు ఇవన్నీ అంటే, వారి యొక్క మనస్సులు ఎలాంటివో అతను ఎరిగినవాడు కాబట్టి ఈ విధంగా తాను నిర్ణయించుకున్నాడు, ఈ విధంగా తాను జరిగించాడు. కాబట్టి నేడు వాక్యము సెలవిస్తున్నట్లుగా మన యథార్థత, మన నీతి, మన సత్యము మనలను దేవుని యొద్ద నిందారహిలుగా నిలపాలంటే, ఆనాడు మరి యోసేపు ఏ విధంగా అయితే దైవభయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి జీవించాడో, ఆ విధంగా నేడు ఈ పాఠాలను బట్టి మనము కూడా దేవుని ఎడల అట్టి భయమును, భక్తిని కలిగిన వారమైతే దేవుడే మన పట్ల తన కార్యాన్ని జరిగించువాడై ఉండి మనలను తన వాక్కు చేత నింపి ఆయన ఇవ్వబోతున్న యొక్క నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించునని ఉదయకాల సమయం నా పరిశుధాత్మ దేవుడు నేటి వాక్య భాగాన్ని బట్టి తెలియజేసిన మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ మాటను బట్టి, నీ ఉద్దేశమును బట్టి, నీవిచ్చిన అధికారమును బట్టి, అయ్యా యోసేపు తాను చేసిన ప్రతి పని నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని ఎరిగే చేశాడని, సహోదరుల పట్ల తాను జరిగించిన న్యాయాన్ని బట్టి కూడా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోనండి. అవును నాయన, మేమేమై ఉన్నామో నిలువలే నీ పొరుగువాన్ని ప్రేమించాలని నీ వాక్యం సెలవిచ్చినట్లు అట్టి ప్రేమ కలిగిన వ్యక్తిగా మరి యోసేపు ఉన్నాడు. కాబట్టి నాయన, యోసేపును బట్టి నేడు నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది, అపారమైనదో మేము గ్రహించి తెలుసుకొని మేమును అట్టి రీతిగా యోసేపు వలె బ్రతుకుటకు, జీవించుటకు, యథార్థత కలిగి ఉండుటకు నీ సహాయం దయచేయండి. మాకున్న బలహీనతల నుంచి, మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టాల నుండి
మమ్మల్ని తప్పించండి. మాకు ఏది అవసరమో ఏది ఎక్కరో వాటిని మాకు అనుగ్రహిస్తూ మాకు ఇస్తూ మమ్మల్ని తృప్తిపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు. నిజమే నాయన, నీ ప్రేమ యందు నిలిచి నీ కృప యందు కొనసాగుతూ నీ యందు నీ మాటల యందు జీవించుటకు మా అందరికీ నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీ రెక్కల చాటును బలపరిచి భద్రపరిచి ఏదైనా పరిచర్లో తోడండి, సంరక్షించమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాహనుడు మాకు దయచేయు. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాదులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతుడైండి సంరక్షించునుగాక. ఆమేన్.